ఇంగో ఇక్కడే అజిత్ కుమార్ ఎన్‌సీసీ వేసుకున్న యూనిఫార్మ్ కూడా ఇక్కడనే ఉంది. అమ్మ ఒకసారి రండి. మీరు ఇటు రండి. వాళ్ళ మదర్‌తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అసలు ఏంటి ఆ రోజు ఏం జరిగింది? మీరు మార్కెట్‌కెళ్దాం నేను పడుకుంటానురా కాసేపు నువ్వు కాసేపు ఉండరా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. అసలేంటి ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మార్కెట్‌కెళ్ళాలి సార్. డిసెంబర్ 15 తారీఖు సండే. హ్మ్. మార్కెట్ సండే ఎళ్తాం మేము. సండే కూరగాయలకెళ్దామని నేను పడుకుండిపోయినా. పడుకుండిపోతే నా ఫోను తీసుకొని ఎళ్ళిపోయారు సార్ బయటికి. హ్మ్. ఇట్లనే వీడియోలు చూసుకుంటాడు, ఆటలాడుకుంటారు, గేమ్‌లాడుకుంటారు అని జెప్పేసి హ్మ్. ఆయన తీసుకున్నాడు. అట్లా వీడియో వస్తదని గూడా మేము అనుకోలేదు. హ్మ్. అయితే ఆయన వీడియో చేసుకుంటూ ఆయన ఫ్రెండ్ ఆయన చేసుకుంటూ వైఫై రావట్లేదని పైకెత్తాడంట ఫోను. హ్మ్. అంతే ఆబ్ ఆహ్, వె ఈయన పక్కనున్నాయన ఫోను పట్టుకోలేదు. ఈయన చేతిలోనే ఉంది ఫోను. అట్లా పట్టుకునే వరకు ఆయన స్నానం చేసి తల తుడుచుకునే వీడియో వచ్చేసింది. హ్మ్. ఇట్లా అంటే ఆ రూమ్‌లో అంతా తిరిగింది ఇట్లా పట్టుకున్నాడు కదా! అంతవరకొచ్చింది. ఆయనున్న ఏరియా వరకొచ్చింది. ఆయన తల తుడుచుకుంటున్నాడు. హ్మ్. అప్పుడు కేకేసిండంట. కేకగానే వీళ్ళిద్దరు కిందకి ఉరికేశారు. హ్మ్. ఎవరు ఈయన ఫ్రెండ్. ఉరికి కింద చూసుకొని డిలీట్ చేశారంట. హ్మ్. డిలీట్ చేశాక పైకి పిలిసి ఏంట్రా వీడియోలు తీస్తున్నా నేను స్నానం చేస్తుంటే అంటే లేదంకుల్ తీయలేదని చెప్పేసా. హ్మ్. ఇంకా ఆ పిల్లోడిని రాలే పైకి ఆ పిల్లోడు రాలేదు. హ్మ్. ఆయన ఎళ్ళిపోయిండు. ఈయనకొక్కడికే పైకి పిలిచిర్రు. హ్మ్. ఈయనొక్కడే పైకొచ్చిన తర్వాత "తలకేరా వీడియోలు తీస్తున్నారేందిరా" అంటే "లేదు తీయలేదు అంకుల్" అని ఈయన చెప్పలేదు భయపడి. చెప్పుకోకుంటే నా ఫోను గుంజేసుకున్నాడు వాళ్ళ తమ్ముడు. హ్మ్. నా చేతిలో నుంచి లాగేసుకున్నాడు. హ్మ్. "ఇత్తవా ఇవి" అంటే నేను పట్టుకొనున్నా ఫస్ట్ ఇవ్వలేదు. హ్మ్. ఇవ్వకపోతే పగలగొట్టేస్తా ఇత్తవా ఇవి అని అంటే సరే అని ఇచ్చేసిన సార్. హ్మ్. ఇచ్చేసిన తర్వాత ఆళ్ళకి ఫోను మొత్తం డిలేటింగ్‌లో చూస్తే ఆయన తల తుడుచుకునే వీడియో వచ్చేసింది. హ్మ్. "ఇదేంది నీ కొడుకు ఈ తప్పు చేసిండు" అంటే "అన్న తప్పయిందన్న సారీ. తప్పైంది నా కొడుకు తప్పే చేసింది అది కాదని నేను అనట్లేదన్నా" అని అందరూ వాళ్ళ అమ్మ కాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురున్నారు సార్ నలుగురు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల కాళ్ళు గూడా పట్టుకున్నా. వాళ్ళ మిసెస్ కాళ్ళు పట్టుకున్నా. స్నానం చేసిన ఆయన కాళ్ళు పట్టుకున్నా గానీ, లేదు వదలను. వాళ్ళ చిన్న తమ్ముడయితే అక్కడే పెట్టి కొట్టేసాడు సార్. హ్మ్. ఇట్లా పెట్టి చెవు మీద పెట్టి తల గోడకేసి కొట్టేసి, కింద పడిపోతే కూడా తన్నాడు హ్మ్. బాబుని. అది నా ముందే జరిగింది. వీళ్ళు హ్మ్. కొట్టేసారు ఆల్రెడీ ఇంటి దగ్గరే మిమ్మల్ని ఏమన్నా కొట్టారా? నన్ను కొట్టలేదు సార్. నేను మా సిస్టర్ ఉన్నాం. హ్మ్. పోయినా గానీ మమ్మల్ని గూడా పక్కకు నెట్టేశారు సార్. హ్మ్. పక్కకు మీ నెట్టి కళ్ళ ముందే కొట్టారు. మా కళ్ళ ముందే కొట్టేశారు. హ్మ్. కొట్టేసిన తర్వాత ఆళ్ళకి మేము పక్కకి నించున్న కాళ్ళు పట్టుకున్నాను వదలట్లేదు. హ్మ్. వాళ్ళ తమ్ముడికి ఫోను ఆయన కాంగ్రెస్‌లో నిలబడ్డాడు వాళ్ళ తమ్ముడు ఖాళీది. హ్మ్. ఆయనకి పిలిపిచ్చారు. ఆయనొచ్చి కూడా నా ఎనక పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. హ్మ్. ఇప్పుడు నాకు వాళ్ళ పేర్లు చెప్పడం రాదు సార్. హ్మ్. కాంగ్రెస్ పెద్ద అదేలే పెద్దోళ్ళున్నారు. ఉంటారులే ఆ! నాయకులుంటారు. నాయకులున్నారు. "నువ్వెవరిని తీసుకొచ్చుకుంటావో తీసుకొచ్చుకో. నీ కొడుకుని బయటికి రాకుండా చేస్తా. హ్మ్. ఇక్కడి నుంచి కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా చేస్తా. ఎక్కడ బిల్డింగ్‌లో అందరితో కూడా చెప్పిస్తా. ఈ ఏరియాలో ఉండనియొద్దని చెప్పిస్తా. ఇప్పుడే సామాన్లు బయటేపిస్తా" అని చాలా బెదిరిచ్చారు. హ్మ్. అయినా గాని కాళ్ళు పట్టుకున్నా సార్. నా కొడుకు తప్పు చేసిండని కాళ్ళు పట్టుకున్నా నేను. అది తప్పే. ఇది రేపు నేనైనా గాని ఊరుకోను అట్లాంటిదొస్తే. అవును. చెప్పి నేను కాళ్ళు పట్టుకున్నా తప్పేందని. లేదు నీ కొడుకుని వదిలిపెట్టమని అప్పటికప్పుడు ఫోను చేసి 10 నిమిషాలు కూడా కాలేదు సార్ పోలీసులొచ్చారు. హ్మ్. వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళాక మళ్ళీ నేనెళ్ళా వాళ్ళెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్‌కెళ్ళా. హ్మ్. ఎళ్ళే వరకి ఇంకప్పటికి కొట్టిరో కొట్టలేదో తెలీదు. మా ఇద్దరికి దగ్గరకి కల్పిచ్చరు వాళ్ళు. హ్మ్. అగో అక్కడున్నాడంటే ఇట్లా నించొని చూడటమే దగ్గరకి పోనివ్వలేదు. హ్మ్. ఆయనకక్కడ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని నన్ను మా సిస్టర్‌ని ఇటు పక్కకి. అలా 2 రోజులు తిరిగాం సార్ పీఎస్‌కి. హ్మ్. తిరిగినప్పుడు వాళ్ళు రావట్లేదని మాకింటికి పంపిస్తున్నారు. హ్మ్. అసలేమైంది సార్ కేస్ ఏమైంది పెట్టిర్రనంటే, లేడీస్ స్నానాలు చేస్తున్నారని అంటున్నారని చెప్పేసి అందులో లేడీస్ స్నానాలు చేసే వీడియోస్ ఏం లేవు సార్. మిస్సెస్ అని చెప్పారు. హ్మ్. లేవు ఆమె. మళ్ళీ పోలీసులు చెప్పారా లేవని? లేవని చెప్పారు. మరి లేవంటే ఇప్పుడు కేసయిందా సార్ అని అడిగా. ఏం లేదమ్మా చిన్నదే అని చెప్తున్నారు గానీ ప్రాబ్లమ్ ఏం చెప్పట్లేదింక నాకు. హ్మ్. నువ్వెళ్ళమ్మా ఏం లేదని చెప్తున్నారు. హ్మ్. పెద్దదేం గాదు, ఏం గాదులే బాబు ఏం గాదు, మైనరే ఏం గాదని నాకు చెప్తున్నారు. హ్మ్. అయితే ఈయనకి నన్ను ఇంటికి పంపించాక ఈయనకి కొట్టేశారంట. హ్మ్. బయట నుంచొచ్చారంట వాకీ టాకీ మీకెప్పుడు పట్టుకొని. తెలిసింది అబ్బాయిని ఎలా కొట్టారన్న విషయం? మేము ఇంటికొచ్చిన తర్వాత తెలిసింది సార్. హ్మ్. ఎవరు ఇంటికొచ్చాక చెప్పారు? ఈయనకే ఈయన ఎట్లా చెప్పి నాకు కొట్టారని డైరెక్ట్‌గా చెప్పలేదు. నడుస్తుంటే కాలు కుంటుతున్నాడు కాలు. హ్మ్. వంకర పెట్టి నడుస్తుంటే ఏమంటే ఫస్ట్ చెప్పలేదు ఆయన గూడా. హ్మ్. మేము అడిగితే చెప్పలే. చెప్పకోకుంటే ఈ నార్మల్‌గా నొప్పొస్తుందని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టాబ్లెట్లు తెచ్చా. హ్మ్. ఏసినంక 4 రోజులు తగ్గి మళ్ళీ నొప్పొస్తుంది. మా నాన్న ఇక్కడే ఉంటారు ఖైరతాబాద్‌లో. హ్మ్. మా నాన్న గూడా కూర్చోబెట్టుకొని ఫ్రెండ్లీగా అడిగితే అప్పుడు చెప్పాడు నన్ను కొట్టారు పోలీసులని. హ్మ్. అప్పటి వరకు మాకు గూడా తెలీదు సార్ కొట్టింది. హ్మ్. కొట్టారని చెప్పిన తర్వాత కడిగితే మేము గూడా అవును కొట్టారు. మీకు భయపడి చెప్పలేదని బాబు చెప్పాడు. హ్మ్. అప్పుడు కొట్టినప్పటి నుంచి మేము హాస్పిటల్‌లో తిప్పుతానే ఉన్నాం సార్. హ్మ్. ఇప్పటి వరకు ఎంత ఖర్చయింది ఆ అబ్బాయి వరకు? మాకున్న బండి ఒకటుంటే కారు అమ్మేసాం సార్. హ్మ్. ఊరు గూడా ఎళ్లి తీసుకెళ్ళి అక్కడ గూడా చూయించాం. హ్మ్. మా దగ్గర ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా మాకు బాగాలేదు. ఇప్పుడు కిరాయి గూడా కట్టుకోలేదు. హ్మ్. 2 నెలల నుంచి కిరాయి గూడా కట్టట్లేదు. హ్మ్. కట్టుకోకుండా ఆయన పట్టుకొనే తిరుగుతున్నాం. చూపించి తిరిగి ఉస్మానియాలో జాయిన్ చేశాం సార్. హ్మ్. అక్కడ జాయిన్ చేసి గూడా రాత్రే తీసుకొచ్చేసాను. హ్మ్. మాకు ఆ బాబు మంచి కాలు మాకు పెద్ద పెద్దోళ్ళున్నారంటున్నారు. మేము ఇంటికి ఇప్పుడు తీసుకెళ్తాన్నాం. ఎవరితో అయితే మీకు గొడవ జరిగిందో వాళ్ళేమన్నా కలిసారా? మళ్ళీ వచ్చి లేదు కలివడం, సార్. మాట్లాడడం? లేదు.
ఎస్ఐ గారు వచ్చారు ఇంటికి. ఎస్ఐ గారు ఇంటికొచ్చి అడిగారు. "ఏమైందనంటే, మీరు కొట్టారుగా సార్" అని నేను చెప్పేసా. "నేను కొట్టానా బాబు" అనంటే, "నువ్వు కొట్టలేదు సార్ కానిస్టేబుల్ కొట్టారని" బాబు గూడా చెప్పిండు. తర్వాతకి నేను అడిగినా, "మీరు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు సార్? పిఎస్‌లో మీరే గదా ఉంది. మొత్తం మీరే గదా చూసుకునేదంటే" "నాకు తెలీదమ్మా నేను కొట్టొద్దని చెప్పినా. కొట్టిందెవరో నాకు తెలీదు" అన్నాడు. "కొట్టారు సార్. కొడితేనే ఆయన ఈ అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితికొచ్చింది." సమాధానం ఎలా ఉందంటే, నాకు తెలీదు. ఆ! ఎవరు కొట్టారో మాకు మాకు తెలీదు. తెలీదు అంటున్నారు. మళ్ళీ కొట్టలేదంటున్నారు సార్. హ్మ్. మాకు తెలీదు. మేమెవరమన్నా ఉన్నమా అని అడుగుతున్నారు మళ్ళీ. మీరేమన్నా చేసుకునే ప్రయత్నం చేసారా? అబ్బాయి తప్పు చేశాడు కదా! కుటుంబంలో ఈ పరువు పోయిందని మీరేమన్నా లేదు. కొట్టే లేదు ప్రయత్నం సార్. చేసారా? మీరు లేదు గాని, సార్. మీ హస్బెండ్ గాని? తిట్టాం. అలా చేయొద్దు గదా! అని కోపం వాళ్ళ డ్యాడీ గూడా ఏమన్నాడు తప్పు చేస్తే కేస్ రాసేయండి అని జెప్పేసారు. వాళ్ళ డ్యాడీ గూడా ఎస్ఐ గారికి ఫోను జేశారంట. హ్మ్. నా కొడుకు తప్పు చేసిండంటే కేస్ పెట్టి రాపియండి. ఎఫ్ఐఆర్ చేయండి అన్నారు. కానీ కొట్టి ఇట్లా నడవలేకుండా చేయమని ఎవరు చెప్పరు గదా సార్. అట్లా 17 సంవత్సరాల బాబుని 3 రోజులు ఉంచుకున్నారు పిఎస్‌లో. ఓకే. నేను తీసుకెళ్ళడానికి పోతే రెండో రోజు ఏం జెప్పిండు, ఎస్ఐ గారు తీసుకెళ్ళు, హ్మ్. కానీ ఆళ్ళు తీసుకెళ్ళినంక వాళ్ళు చంపేంత కోపంలో ఉన్నారు. నరుకుతరు. నరికినా గాని మమ్మల్ని అడిగే పరిస్థితి లేదు. మమ్మల్నొచ్చి అడగటానికి గూడా ఉండదు. మాకు సంబంధం లేదని అవును. జెప్పేసి ఇప్పుడు ఆ అన్నారు. అబ్బాయి పైన ఎంత విచక్షణారహితంగా దాడి చేసినప్పుడు ఆ! ఆహ్, సాధారణంగా ఉంచుతారు ఆ! పోలీసులు. ఆ! సేఫ్ చేయడానికి ఆ! కోసం. వాళ్ళ ప్రొటెక్షన్ అది. హ్మ్. కానీ అక్కడ ఈ ప్రొటెక్షన్ చేయాల్సిన పోలీసులు ఆ అబ్బాయి పైన దాడి చేశారు. వాళ్ళే కొట్టారు సార్ మాకు. కొట్టి అప్పుడు తీసుకెళ్ళి తీసుకురా అన్నారు. అన్నారు మేము ఇంట్లో పడుకున్నా గాని, బాబు అక్కడే ఉన్నా గాని, మేము ఇంట్లో పడుకున్నా గాని మా డోర్‌లు కొట్టడం, డోర్ కట్టర్లు కట్ చేయటం, హ్మ్. మాకు చాలా ఇది జేశారు సార్. ఎవరో కేసు పెట్టిన వాళ్ళు. హ్మ్. ఎళ్ళిపోమ్మని సామాన్లు బయటేస్తామని. చాలా ఇచ్చేసినా గాని మేము మా బాబులో తప్పుంది కదా! కొంచెం తప్పుంది. ఆ వీడియో రావటం తప్పే గదా! అని మేము ఒక్క మాట గూడా ఎదురు తగాదా పెట్టి గొడవలు చేయలేదు. అంతకుముందు మాకు గొడవలుండేటివి. హ్మ్. ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళున్నారు గదా! వాళ్ళకి మాకు పడదు. హ్మ్. గత సంవత్సరాల నుంచే గొడవలున్నాయి. ఆ గొడవలన్నీ అంటే మీ నాకు రిలేటివ్స్ బాగా ఆళ్ళు? లేదు సార్. మరెందుకు మీ కాళ్ళకి గొడవలు? ఆయన తాగుబోతోడు. హ్మ్. డ్రైవింగ్‌కి పోతాడు, తాగుతాడు. మొత్తం అంతా మేము ఇట్లా ఓకే. రైట్. తిరుగుతాం టాయిలెట్‌లకి, ఓహో! వాష్‌రూమ్‌లకి ఇద్దరు వస్తాం. కూడా రెంటాల్సే. ఆ! మీకు వాళ్ళకి ఏవో ఆ! గొడవలున్నాయి. ఆ గొడవల వల్ల ఈ బాబుకి ఇట్లా చేశారు సార్ వాళ్ళు. అంతా కడుపులో పెట్టుకొని చేసేసారు సార్. మా మీద పగ బాబు మీద తీర్చుకున్నారు. అలాగే కానిస్టేబుల్ కలిసారా మిమ్మల్ని? ఎస్ఐ కలిసారండి. కలిసి ఏమంటున్నారు? కలిసి నాకు నేను హ్యూమన్ రైట్స్ దగ్గరికి ఎప్పుడైతే ఎళ్తున్నానని వాళ్ళకి తెలిసిందో, ఆ రోజు కాల్ జేశారు. కాల్ జేసి "మీరక్కడికెళ్ళొద్దన్నా మీకు దండం పెడతాం మీరు రండి. హ్మ్. నేను మాట్లాడదాము. ఇక్కడ కూర్చొని మాట్లాడదాం" అంటే, "లేదండి ఇది లాయర్ గారి త్రూలో ఎళ్తున్నా. హ్మ్. లాయర్ గారికి చెప్పంది నేను బయటికెక్కడికి రానంటే" నేను లాయర్ గారితో మాట్లాడా. హ్మ్. "ఏంటో రాము మరి ఒకసారైతే వెళ్లి నువ్వు మాట్లాడు" అని హ్మ్. చెప్పేసన్నారు. మిమ్మల్ని కలిసాక ఎళ్తానమ్మా అని జెప్పేసని ఆవిడ ఇంటికెళ్ళి మేడంతో మాట్లాడి నైట్ వచ్చే వరకే 11:20 అయిపోయింది. హ్మ్. మీరు ఏ టైం అయినా నాకు కాల్ చేయండి అన్నారు గదా! అని జెప్పి 11:20కి కాల్ చేశాను. హ్మ్. 11:35కి ఇక్కడ పీజీఆర్ పార్క్ దగ్గరకొచ్చారు. హ్మ్. మీరు రండన్నా నేనొచ్చానంటే ఎళ్ళాను. కలిసారు. "అన్న తప్పయిపోయింది. హ్మ్. మా నాన్న ఆటో తోలుతాడు. మా నా ఆహ్, ఎస్సే. ఆ! హ్మ్. సారీ మా నాన్నేమో రిక్షా తోలుతాడు. మా అన్న ఆటో తోలుతాడు. నేను కష్టపడి చదివి ఇక్కడి వరకొచ్చినాను. మా జాబులు పోతాయి. హ్మ్. మీరు కాదు అది ఇది అంటే ఇక ఇంటికెళ్తా పొలం పనులు చేసుకుంటా. నేనేదో మంచి చేద్దామని చూసి కేస్ గూడా జేయకుండా అది ఇది చేసినా హ్మ్. అని ఇంట్లో జెప్పుకుంటా అని జెప్పేసన్నారు. హ్మ్. సరే ఇదంతా లేదన్నా నాకు కావాల్సింది ట్రీట్‌మెంట్‌కడిగా. హ్మ్. నేను ఫస్ట్ వీళ్ళని కలవక ముందు గూడా ఏసీపీ దగ్గరికెళ్ళాను. హ్మ్. వాళ్ళకి వాట్సాప్‌లో ఫోటోసు, వీడియోసు ట్రీట్‌మెంట్‌కి సంబంధించినయి అన్నీ పంపించాను. హ్మ్. పంపించిన తర్వాత జూబ్లీ హిల్స్ ఏసీపీ గారికి జెప్తే నేనిప్పుడు లేనండి అక్కడ. హ్మ్. బంజారా హిల్స్ ఏసీపీ గారి దగ్గరికెళ్ళమన్నారు. హ్మ్. ఆయన దగ్గరికెళ్ళా. ఆయన దగ్గరికెళ్తే ఆయనేమో హ్మ్. నాకు 1 డే టైమ్ ఇవ్వండి. హ్మ్. అంటే బాబుని తీసుకొనెళ్ళానండి. 1 డే టైమ్ ఇవ్వండి. ఆ తర్వాత నేను మీకు హాస్పిటల్‌లో జాయిన్ చేస్తా అని జెప్పేసన్నారు. హ్మ్. సరే సార్ అని జెప్పేసి ఆ తర్వాత 1 డే అయిపోయింది. సెకండ్ డే ఆఫ్టర్‌నూన్ నుంచి కాల్ జేయటం స్టార్ట్ చేశాను. హ్మ్. సార్ బాబు పరిస్థితి బాగలేదు. పెయిన్స్‌కి తట్టుకోలేక ఏడుస్తున్నారు హ్మ్. అని జెప్పేసి నేను చెప్పా. హ్మ్. నేను బయటున్నా అట్లా ఇట్లా అని జెప్పేసి 4 రోజులు ఇదే కంటిన్యూ చేశారు. తర్వాత ఫోన్ చేస్తుంటే సార్ నేను రాముని, అజిత్ వాళ్ళ ఫాదర్‌ని అనంగానే ఫోన్ కట్ చేస్తున్నారు. హ్మ్. ఇట్లా కాదని జెప్పేసి డీసీపీ సార్‌కి నేను వాట్సాప్‌లో పెట్టడం జరిగింది. అది జరిగిన తర్వాతనే ఈ కానిస్టేబుల్ వీళ్ళందరూ ఇంట్లోకి రావడం, హ్మ్. ఎస్ఐ రావడం, మాట్లాడడం జరిగింది. తర్వాత సీఐ గారు మాట్లాడతారు రమ్మని జెప్తే బాబుని తీసుకొనెళ్ళాను. నేను, నా ఫ్రెండు బాబుని బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాము. హ్మ్. తీసుకెళ్తే తన ముందు కూర్చోబెడితే తనని చూసి నవ్వుతున్నారు. హ్మ్. మేము కొట్టలేదు, దేవుడు తోడు, పిల్లలు తోడు అంటున్నాడు. సార్ మీరు కొట్టలేదు ఓకే అండి. మీ ముందే ఉన్నారు పిల్లోడు. హ్మ్. అతన్నడగండి అని జెప్పేసన్నాను. అడిగారు. "ఎవరు కొట్టారా బాబు" అంటే, "కొట్టారండి. కానిస్టేబుల్ కొట్టారని" జెప్పారు. ఆ తర్వాత మరి ఏం చేద్దాం రాము అంటే, "సార్ నాకు ఫస్టు ట్రీట్‌మెంట్ జేపిచ్చండి. నేను" అని జెప్పేసి అంటే, ఇక్కడ మన పంజాగుట్టలో ఏదో హాస్పిటల్ ఉందండి. నిమ్స్
నిమ్సో ఏదో ఉంది. అక్కడ జాయిన్ చేస్తా అంటే అది గవర్నమెంట్ హాస్పిటలే సార్. హ్మ్. ఇప్పుడు నేను ఆల్రెడీ అపోలోకి తిప్పుతా అది ఉస్మానియాకి తిప్పుతా ఉన్నాను. అక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటలే కదా సార్. నాకు ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేపించండి అన్నాను. హ్మ్. అంటే రేపు రండి మళ్ళా అంటే వచ్చిందే ఇప్పుడు మాట్లాడడానికి కదా సార్. మళ్ళా రేపేంటంటే మీరు లేదు లేదు రేపు మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేసుకొని రండి అన్నారు. హ్మ్. ఇంక వీళ్ళతో మాట్లాడుతా ఉంటే డే వైస్‌గా ఇప్పుడు ఏసీపీ గారు ఇదే ట్రీట్మెంట్ చేశారు. ఎట్లా రేపు రండి, 1 రోజు టైమ్ ఇవ్వండి ఇట్లా అని చెప్పేసి ఫోన్‌లు లిఫ్ట్ చేయడం బంద్ చేశారు. హ్మ్. ఈయన ఇలాగే చేస్తారని చెప్పేసి నేను ఇంకా ఎళ్ళటం బంద్ చేశాను. తర్వాత నేను కంప్లెయింట్‌లు అందరికి వన్ బై వన్ కంప్లెయింట్స్ ఇచ్చుకుంటా వచ్చాను. హ్యూమన్ రైట్స్‌లో కంప్లెయింట్ ఇచ్చానండి. హ్మ్. ఇవ్వటానికెళ్తే ఫస్టు పోలీసు వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చినట్టు కావాలి అంటే ఆహ్, హోమ్ ఉంది గదండీ! డీజీపీ ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. కమిషనర్ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. డీసీపీ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. కమిషనర్ గారికి కంప్లెయింట్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఈయన ఏసీపీ గారి దగ్గరికెళ్ళాను కంప్లెయింట్ పేపర్ తీసుకొని. హ్మ్. ఇది బంజారా హిల్స్ ఏసీపీ గారు. మేము గాదు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లోకెళ్ళండి హ్మ్. అని జెప్పేసన్నారు. నేనక్కడికెళ్తే ఇప్పుడు అదే సీఐ, అదే ఎస్ఐ గారుంటారు. నేనెవరికి కంప్లెయింట్ వాళ్ళు తీసుకోరు. అని జెప్పేసి అక్కడే 1 ½ అవర్ కూర్చొని సార్ సార్ అని బతిమిలాడినా తీసుకోలేదు. మీరక్కడికెళ్లి కంప్లెయింట్ చేసుకోండన్నారు. ఇంకిట్లా గాదని జెప్పేసి మళ్ళా హ్యూమన్ రైట్స్‌కెళ్ళి ఇవన్నీ ఎవరెవరికైతే కంప్లెయింట్ ఇచ్చానో అవన్నీ అటాచ్ చేసి ఈయన మెడికల్ ట్రీట్మెంట్‌కి సంబంధించినయి అటాచ్ చేసి కంప్లెయింట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నుంచి ఇంక హాస్పిటల్ తిప్పుతా ఉన్నాను. సో గైస్ చూసారు కదా! ఆహ్, ఇది అజిత్ కుమార్‌కి జరిగిన ఒక విషాద సంఘటన. సో, పాపం ఆ అబ్బాయి ఇంకా కోలుకోలేకపోతున్నాడు. మనం చూడొచ్చు ఆ అబ్బాయి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉన్నదనేది. సో, ఖచ్చితంగా ఎవరైతే ఈ అబ్బాయి అలా అవ్వడానికి కారణమయ్యారో వాళ్ళందరి పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఖచ్చితంగా దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.